సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ రీచ్ అనేది టార్గెట్ అనేది వాళ్ళు రీచ్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మంత్లీ శాలరీ బేస్ లాగా ఉంటుంది వాళ్ళకి. అండ్ ఎంతో కొంత రావచ్చు, 8,000 10,000 50,000 ఇట్లా రావచ్చు, చెప్పలేము వాళ్ళకి. సో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకు నేను చెప్పాలనుకున్నది ఒక్కటేనండి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకైతే ఎటువంటి యూజ్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు ఇప్పుడు అమౌంట్ కట్టి మీరు జాయిన్ అయ్యి అండ్ మీరు ఇంకా 10 మందికి మీరు వెస్టేజ్ అంటే తెలియని మనిషి అయితే లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి వెస్టేజ్ కంపెనీలో ఇందులో మనకి మీటింగ్స్ అటెండ్ చేయాలా అండ్ ఇందులో మన ప్రోడక్ట్స్ కొని ప్రోడక్ట్ అమ్మాలా. సో ఇది ఎంతవరకు నిజం అనేది మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి పండు అఫీషియల్ వన్ నేమ్ ఛానల్కి అయితే. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఈ వెస్టేజ్ కంపెనీలో ఏంటిదంటే ఇందులో మీకు మీటింగ్స్ ఉంటాయా అంటే మీకు ఖచ్చితంగా ఇందులో మీటింగ్స్ అనేవి ఉంటాయండి. మీకు సండే కానీ అండ్ మీకు మండే ఇట్లా మీకు మీటింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మీటింగ్లో అక్కడ జరిగే విషయం ఏంటిదంటే సో మీకు మీటింగ్ అనేది మ్యాక్సిమం మీకు 2-3 అవర్స్ అయితే ఖచ్చితంగా మీటింగ్ అనేది ఉంటుంది. సో ఈ మీటింగ్లో ఏంటిదంటే ఇప్పుడు నేనైతే వెస్టేజ్లో సక్సెస్ అయ్యాను. నా సక్సెస్ స్టోరీ నేను మోటివేషన్ లాగా మీ అందరికీ చెప్పాలి. సో నేను సక్సెస్ అయ్యాను, మీరు కూడా వెస్టేజ్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీరు ప్రోడక్ట్ మీరు సేల్ చేయండి అండ్ మీకు టార్గెట్ అనేది ఉంటుంది. మీరు ఆ టార్గెట్ అనేది రీచ్ అవ్వాలి. మీరు ఇంతమందికి మీరు జాయిన్ చేస్తే మీ టార్గెట్ అనేది మీరు రీచ్ అవుతారు అనేది నేను నా సక్సెస్ లాగా ఇట్లా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇదే ఉంటుందండి మీటింగ్లో మ్యాక్సిమం 2-3 అవర్స్ అంటే ఎవరు కూడా అంత ఓపిక్గా కూర్చోరు. అంటే ఎక్కువగా మీటింగ్ అంటే పెద్ద సోదిలాగే అనిపిస్తుంది. అది అంతసేపు కూర్చొని మీటింగ్ అటెండ్ చేయాలి అంటే. సో ఇంకొక విషయం ఏంటిదంటే ప్రోడక్ట్ కొనాలా అంటున్నారు కదా. సో ఈ ప్రోడక్ట్ అనేది మీరు ఖచ్చితంగా అయితే ఇందులో తీసుకోవాలండి. మీకు కొన్ని ఐటమ్ మీకు అంటే కిచెన్ ఐటమ్స్ అయితే కిచెన్వి తీసుకోవచ్చు, స్కిన్కి సంబంధించిన ఐటమ్స్ అయితే స్కిన్కి, అండ్ మీకు హెల్త్కి సంబంధించిన అంటే అవి అలా ఉంటాయి అన్నమాట. మీరు సో అలా కిట్ లాగా మీరు తీసుకోవాలి. అండ్ మీరు అవి తీసుకొని ఏంటంటే ఖచ్చితంగా మీరు అవి అమ్మాలి. అండ్ మీరు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మీరు ఎవరినైనా సరే చెప్పి వాళ్ళకి మీరు జాయిన్ చేయాలి. సో ఇప్పుడు లైక్ నేనే ఉన్నాను, నేను ఇక్కడ ప్రోడక్ట్ అయితే తీసుకున్నా. ఆ ప్రోడక్ట్ అనేది నేను మీకు చెప్పాలి. దాని గురించి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో నేనైతే ఆ ప్రోడక్ట్ అనేది మీకు అమ్మాలి. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక టూత్ పేస్ట్ ఉంటుంది. ఆ పేస్ట్ వచ్చేసి మీరు ఇది వాడడం వల్ల మీ పళ్ళు పుచ్చిపోయిన పళ్ళన్నీ పోతాయి. మీరు హాస్పిటల్ కూడా వెళ్ళని అవసరం లేదు. మీకు అంటే మీకు మెరిసిపోతాయి మీ పళ్ళు అనేది అలా చెప్పి ఇవ్వాలన్నమాట. కానీ ఇదంతా మనం ఆ టూత్ పేస్ట్ వాడడం వల్ల ఏం రిజల్ట్ ఏమంత ఉండదండి. సో ఫ్రాంక్గా చెప్తున్నాను, ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇచ్చే మందుతో కిడ్నీ స్టోన్ కూడా కరిగిపోతుంది అని అంటారు ఆ మందు తినడం వల్ల. సో ఇవన్నీ అయితే వాళ్ళు చెప్తారు, బట్ ఏది అంత యూజ్ అవ్వదు అవన్నీ అయితే. సో మీకు ఏదైనా స్కిన్కి సంబంధించిందంటే మీకు మంగుమచ్చ ఉంది, మీకు మంగుమచ్చలు పోవాలి అంటే ఈ క్రీమ్ యూజ్ చేయండి ఇది పోతుంది అంటారు. మ్యాక్సిమం 50% ఛాన్సెస్ ఉంటుంది అది పోవడానికి కూడా. అండ్ మీరు అది కొనాలి. ఫస్ట్ అయితే అది ఒక 500 అయినా సరే మీరు కొనాలి. అది కొని మీరు యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత ఇంకా మీకు ఒకవేళ మీరు వేరే వాళ్ళకి జాయిన్ చేయాలి, ఇందులో జాయిన్ అవ్వాలి అంటే మీరు చెప్పాలి. అండ్ ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్సే ఉన్నారు చాలామంది వెస్టేజ్లో జాయిన్ అయిన వాళ్ళు. అండ్ ఆ ప్రోడక్ట్ సేల్ అవ్వక కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామందే ఉన్నారండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రోడక్ట్ మీరు అమౌంట్ పెట్టి కొన్న తర్వాత అవి సేల్ అవ్వకపోతే ఎట్లా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే నేను చెప్తున్నది ఏంటంటే సో మీరు ఈ వెస్టేజ్లో జాయిన్ అవ్వడం వల్ల మీకైతే ఇందులో ఎటువంటి ఉపయోగం అయితే లేదు. ఈ ఉపయోగం ఎవరికి ఉంది అనుకుంటున్నారా? ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళ రీచ్ అనేది టార్గెట్ అనేది వాళ్ళు రీచ్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మంత్లీ శాలరీ బేస్ లాగా ఉంటుంది వాళ్ళకి. అండ్ ఎంతో కొంత రావచ్చు, 8,000 10,000 50,000 ఇట్లా రావచ్చు, చెప్పలేము వాళ్ళకి. సో ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకు నేను చెప్పాలనుకున్నది ఒక్కటేనండి. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకైతే ఎటువంటి యూజ్ అనేది ఉండదు. ఎందుకంటే మీరు ఇప్పుడు అమౌంట్ కట్టి మీరు జాయిన్ అయ్యి అండ్ మీరు ఇంకా 10 మందికి మీరు వెస్టేజ్ అంటే తెలియని మనిషి అయితే లేదు. ఇప్పుడు
ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ మీరు నేను ఇంకా జాయిన్ అయ్యాను, నేను ఇంకొకటి చెప్పాలి అంటే ఎవరు నా సోది ఎవరు వినరు. చూద్దాంలే అలా ఇలా అని అంటారు. అంత ఇంట్రెస్ట్ అయితే చూపిరు. సో ఒకటే అండి ఏంటంటే వెస్టేజ్లో జాయిన్ అవ్వడం వల్ల అయితే మీకు యూజెస్ అయితే ఏం లేదు. మీకు ఖచ్చితంగా అయితే మీకు లాసే ఉంటుంది మీరు అమౌంట్ కట్టి జాయిన్ అవ్వడం వల్ల. సో ఎవరైతే నేను జాయిన్ అవ్వకండి అని అయితే నేను చెప్పట్లేదు. ఎందుకంటే మీకు ఏదైనా సరే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానంటే నాకు ఏదైనా అంటే నా వర్క్ లాగా ఇది, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. నేను చేస్తున్నా అంటే నాకు ఎంతో అంత వస్తుందని నేను చేస్తున్నాను. సో రాకపోతే నేను ఎందుకు చేస్తాను, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే కదా. సో ఇది కూడా అంతే, మీరు చేస్తారా అంటే దానికి మీకు డబ్బులు వస్తున్నాయి. అండ్ మీకు ఏదో ఎంతో కొంత మీకు నెలకు ఒక 5,000 అన్నా కనీసం మీకు కనిపిస్తుంటే డబ్బులు ఓకే చెయ్యొచ్చు అని అనిపించచ్చు. కానీ మీకు అలా అంతా మీకు ఇన్స్టెంట్గా అయితే మీకు ఏం కనిపించదు. బట్ ఎవరు ఆ ప్రోడక్ట్ కొనడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే చూపిరు. సో నేను చెప్పేది ఏంటంటే మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు ఖచ్చితంగా అయితే లాసే ఉంటుంది. సో అందరైతే వెస్టేజ్లో జాయిన్ అవ్వమని చాలామంది చెప్తూ ఉంటారు. సో మీరు జాయిన్ అవ్వకండి అని మాత్రం నేను చెప్పట్లేదు. ఎందుకంటే మీకు డబ్బులు రావు, సో లాస్ అవుతుంది ఖచ్చితంగా అనేసి నేను చెప్తున్నాను. సో ఇదేనండి వెస్టేజ్ గురించి అయితే. ఫస్ట్ అయితే మీరు మీటింగ్స్ అటెండ్ చేయండి. మీరు మీటింగ్స్ అటెండ్ చేస్తే మీకు తెలుస్తుంది దాని గురించి ఏంటి అనేది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అని చెప్తారు. మీరు సండేస్ వాళ్ళు మీటింగ్ పెట్టారనుకోండి, సండే రోజు ఇంకా మీరు ఇంట్లో టైం స్పెండ్ చేయకుండా 3-4 అవర్స్ మీకు అక్కడే సరిపోతుంది. మీకు వెళ్ళి రావడానికి అయితే మీకు ఒక 1 అవర్ సరిపోతుంది. ఇంకా ఆడ ఒక 2-3 అవర్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇదేనండి మీటింగ్ అయితే అటెండ్ అయితే చేయమని ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. సో వెస్టేజ్ గురించి అయితే నేను క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇలా ఉంటుంది. నాకు చేసిన కామెంట్ అయితే వెస్టేజ్లో జాయిన్ అవ్వడం లాభమా నష్టమా అనేసి నాకు కామెంట్ అయితే చేశారు ఒక సిస్టర్ అయితే. సో నేను చెప్తున్నాను వెస్టేజ్లో జాయిన్ అవ్వడం వల్ల ఏంటిదంటే మీకైతే స్టార్టింగ్లో అయితే మీకు ఏమి ఉండదండి. సీనియర్స్ వాళ్ళకైతే వాళ్ళకైతే లాభమే. బట్ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకైతే నష్టమే అండి. సో ఇదేనండి వెస్టేజ్ గురించి మనం నిజాలు తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పండు అఫీషియల్ 1M ఛానల్కి థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.